భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ప్రకాష్ రాజ్ సినిమా యాక్టర్ అండి, విలన్ మీద ఎత్తుంటాడు. మీకు అందరికీ తెలిసి ఉంటాడు. సౌత్ ఇండియన్ సినిమాస్లో చాలా పాపులర్. వాడు బుర్ర దొబ్బిందో, పాలిటిక్స్లోకి ఏదో పెద్ద అంశంతో వచ్చాడో ఏంటో తెలియదు, కానీ పాపం ఏమంటాడో ఆయనకి తెలియదు. ఏంటిది, ఈ కాశ్మీర్ని, ప్యాలెస్టైన్ని వాళ్ళకి ఇచ్చారట. ఎవరికి ఇచ్చేయాలి? కాశ్మీర్కి ఎవరికి ఇస్తారు మీరు? పాకిస్తాన్కి ఇచ్చారు. కాశ్మీర్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ బాధలు ఏదో పడమని చెప్పట. ఇప్పుడు మన ఇండియన్ కాశ్మీర్కి, ఇండియాలో ఉన్న కాశ్మీర్కి, పిఓజేకేకి ఎంత తేడా ఉందో తెలుసండి మీకు. అది చూసి మోదీ గారు మొన్న ఏదో ఇనాగ్రేషన్ రైలు కొత్త రైలు వేశారు. దానికి ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు బోర్డర్ అటుపక్క పెద్ద గోల, బాబు మేము కూడా మీతో వచ్చేస్తాం, మేము ఈ పాకిస్తాన్తో పడలేకపోతున్నాం. ఆ మాత్రం మనుషుల గురించి ఆలోచించాడు ప్రకాష్ రాజు. వాడు ఓట్ బ్యాంకు, ఆ సాయిబులు అపీస్మెంట్ అంతేనా? ఇంత నీచంగా ఉంటారండి మనుషులు. పాపం సాయిబులు వాడు మనుషులే కదా, వాళ్ళకి కొంచెం ప్రాస్పరిటీ ఉంటే బాగుంటుంది కదా. స్కూళ్ళు ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, అలా వాడు కూడా ఉంటుంది కదా. ఈ నా కొడుకులు వాళ్ళ ఓట్ల కోసమని ఎంతైనా సాయిబు లీడర్లను ఎపీస్ చేద్దామని, ప్రజలను మొత్తం సాయిబులందరినీ ఎపీస్ చేయడం కాదు, లీడర్లను హ్యాపీగా ఉంచుదామని, వీళ్ళకి 4 ఓట్లు వస్తాయేమో అని. వీడికి పార్టీ లేదు, వీడికి ఓటు వచ్చేది లేదు, వీడు ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు అవుతాడని నేను అనుకోను. అలాంటి వీడికి ఎందుకండి ఈ బాధలు? బేసిక్గా హిందూ హేటెడ్ అండి. హిందువులు అంటే వాళ్ళకి పడదు. వీడేమో క్రిస్టియన్ అనుకుంటాను, వీడికి హిందువులు అంటే పడదు. మోదీ గారిని తిడతాడు. మోదీ గారు ఏదో అరాచకం చేస్తున్నాడు. ఎంత మూర్ఖులు, మోకాల్లో ఉంటుంది ఆ బుర్ర వీళ్ళకి. కళ్ళున్న గుడ్డి వాళ్ళు అంటే వీళ్ళండి. కనపట్లేదా మోదీ గారు ఏం చేస్తున్నారు? ఇంత డెవలప్మెంట్ ఎప్పుడైనా చూసాం మనం? ప్రపంచం మొత్తమే బిత్తరిపోతుందే మన ఇండియా ప్రోగ్రెస్ని చూసి. టాప్ జీడిపిను, టాప్ మోస్ట్ కంట్రీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము జీడిపిలో, 7.2% ఎంతో. మన తర్వాత నెక్స్ట్ చైనా 2% 3%లో ఉంది. అమెరికాను మనకి వాడికి గ్యాప్ అయితే ఫినామినల్ గ్యాప్. అంటే మనం హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ అదర్స్ ఉన్నాం. మిగతా కంట్రీస్కి మనకి మనం తలకాయ, షోల్డర్స్ కూడా వాడి పైన ఉన్నాం. అంత తేడా ఉందండి జీడిపిలో. ఓన్లీ బికాస్ ఆఫ్ మోదీ అండ్ హిస్ ఫారెన్ పాలసీ. మోదీ కూడా అమెరికా చెప్పినట్టు రష్యా నుంచి మేము ఆయిల్ కొన్నాం భీష్మించి కూర్చుని ఉంటే మన పరిస్థితి వాళ్ళకే గడ్డుగాలం వచ్చేది. పెట్రోల్ ఉండేది కాదు, డీజిల్ ఉండేది కాదు. సో కొంచెం కళ్ళు తెరిచి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఎంతసేపు నేను నా సిద్ధాంతమే కరెక్ట్, నే కమ్యూనిస్ట్ భావజాలం ఏడుస్తాను అని, మా దేశంలో పోయినా పర్లేదు అంతసేపు మోదీని ద్వేషించడమే మా పని అనుకుంటే కష్టం ఉండదు. సో ప్యాలెస్టైన్ని వాళ్ళకి అప్పచెప్పాడు. ప్యాలెస్టైన్ ఎవడు పట్టుకున్నాడు? ప్యాలెస్టైన్ వాడికి అసలు ఐడియా ఉంది? అసలు ప్యాలెస్టైన్ వాళ్ళ రాజ్యమే ఏడుకుంటున్నారు. కానీ చేతకాక, డబ్బులు సంపాదించే తెలివితేటలు లేక ఎంతసేపు ఇజ్రాయెల్ మీద పడి తినేవారు. వర్కర్స్ అంతా ఇక్కడి నుంచి వెళ్ళేవారు అని బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఆ పని అక్టోబర్ 7న అటాక్ ఇచ్చారు. ఈ వర్కర్స్ కింద వెళ్ళిన వాళ్ళే లోపల సంగతి అంతా కూడా బయట పెట్టారు. కుట్టు యాక్సెస్ ఎలా చేయాలి, ఎంతమంది ఉంటారు, ఏ విలేజ్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా సీక్రెట్స్ ఇచ్చారు హమాస్కి. దాంతో హమాస్ వాళ్ళు రెచ్చిపోయారు. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఈ పాలెస్టీనియన్స్ కూడా రానివ్వము అని పెట్టినారు. అని పాలెస్టీనియన్స్ అందరినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. నిజంగా వీళ్ళకి వాళ్ళ సొంతంగా వాళ్ళని పరిపాలించుకునే శక్తి లేదు. మీరెవరైనా గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు మీరు వచ్చి చూసుకుంటారా వెళ్ళి?
ఓకే, లేదు మేమే వాళ్ళని అదుపులో పెట్టి పోలీసింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ పార్ట్ మేము ఓవర్సీ చేస్తాం. చాలా కరెక్ట్గా వాడు చెప్పేది అంతా దాంట్లో ఏమాత్రం న్యాయం లేదండి. వాడు చెప్పేది అంతా కూడా కరెక్ట్గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ సాయిబులు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఈ వాడికి ముడి కింద బాంబు పెట్టి వాడు వీడి నోట్లో బాంబు పెట్టుకుని తప్ప వాడికి కూడా రాదు. సూసైడ్ బాంబర్స్, పనికిరాని జిహాదీ భావజాలం, దాన్ని వాడు ఫ్రీగా వదిలేడు. వాళ్ళ బాధలు వాళ్ళు పడినవాళ్ళు. ప్రకాష్ రావు చెప్తాడు, నీ పక్కన ఒక టెర్రరిస్ట్ నెట్టుకుని రోజు ఎప్పుడు మీదకి వస్తాడో తెలియక భయపడుతూ బతకడం కంటే వాడిని జాగ్రత్తగా అరికట్టి వాడి అడ్మినిస్ట్రేషన్ కూడా మనం చూసుకోవడం తప్ప. అదే అంటున్నాడు ఎదురు, నీకు చేత కాదు అడ్మినిస్ట్రేషన్ చేయడం, నేను ఓవర్సీ చేస్తాను, నీ దేశం నీదే, నాకేం సంబంధం లేదు అని అడిషనల్ బాధ్యత ఇజ్రాయెల్ వహిస్తానంటుంది. అది తప్ప ఇక్కడ కాశ్మీర్ ఎవరికి ఇచ్చేస్తాడండి? వాడు బాబు గారు సొమ్మండి అది. ఆ నెహ్రూ గారు కూడా అలాగే అనుకున్నాడు. వాడు ఆ కోకో ఐలాండ్స్ అన్ని కూడా ఇచ్చి వాడతాడు ఎవడికి బర్మాకి ఇచ్చాడు, మయన్మార్కి. అది ఏకమేకే కూర్చున్నాడు. ఇప్పుడు అమ్మవాడేమో చైనాకి ఇచ్చాడు కోకో ఐలాండ్స్. సో ఎవరిది జాగీర్ అనుకుంటారండి వీళ్ళంతా? మన దేశం అంతా బాబు గారు సొమ్ము అనుకుంటారండి. నాకు కొడుకు ఈ అడుగు ప్రకాష్ రాజు గారు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు వీడు? దొరక పుట్టాడు దొంగ నా కొడుకు. సరే, అదండి, ప్రకాష్ రాజ్ షుడ్ నో ఏమిటి జరుగుతుందో కొంచెం అర్థం చేసుకుని పాలస్తీన్ వాళ్ళకి ఇచ్చేయి. పాలస్తీన్ వాళ్ళ దగ్గర ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఎక్కడ ఉంది? వాళ్ళు చేసిన ఏదో పనులను బట్టి వాళ్ళ అదుపులో తీసుకోవాల్సి వచ్చింది. కాశ్మీర్ ఇచ్చేయమంటాడు. ఎవరికి ఇచ్చారు కాశ్మీర్ని? మన కాశ్మీర్ ఎవరికి ఇస్తాము? ఉన్నదాన్ని మేమీ కాశ్మీర్ తెచ్చుకోవాలి, కానీ కాశ్మీర్ ఇచ్చే ఏమిటి? ఎవరికి లాభం దానివల్ల? ప్రజలు సంకనాకపోతారు పాపం. అదండి, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, ఇలాంటి మూర్ఖులు కొంచెం వాడు ఏదో సినిమాల్లో నన్ను వేషాలు వేసాడు కానీ వాడు మొహం చూస్తున్నారు. లేదంటే వాడిని కుక్క వచ్చిపోయేదండి మీద. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.